హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం ఇక్కడ ఈ నోటేషన్స్ రాసుకోమని చెప్పినాను మీకు పేజ్ నెంబర్ 89లో. జస్ట్ ఒకసారి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటేషన్స్, తర్వాత విల్ మూవ్ టు ద ప్రాబ్లమ్స్. మీకు ఏమన్నా వాయిస్లో కానీ రాయడంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు గ్రూప్లో మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ ట్రై టు రెక్టిఫై ఇట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నోటేషన్ అంటే ఈ నోటేషన్స్ దేనికి వాడతామంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. కంపల్సరీ యూ విల్ గెట్ వన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ లేదా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీ మీకు 7 మార్క్స్ లేదా 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో ఒకసారి నోటేషన్స్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాయంటే వైల్ ఎవాల్యుయేటింగ్ డిటర్మినెంట్స్ వి యూజ్ ద ఫాలోయింగ్ నోటేషన్స్. అంటే ఈ డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ నోటేషన్స్ వాడతామంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి R1, ఇది 2 యారోస్ ఉన్నాయి, R2. దీని అర్థం ఏంటంటే టు మీన్స్ దట్ ద రోస్ R1 అండ్ R2 ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే ఈ నోటేషన్ ఎప్పుడైతే రాస్తామో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే R1 R2ను ఇంటర్చేంజ్ చేస్తున్నామని అర్థం. అంటే R1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ R2లో అండ్ R2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ R1లో రాస్తున్నామని అర్థం. అది ఎందుకు రాస్తామనేది ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ నోటేషన్ వచ్చేసి R1 ఈజ్ చేంజింగ్. దీన్ని చేంజింగ్ యాజ్ అంటారు. ఇదేమో R1 ఈజ్ ఇంటర్చేంజింగ్ R2. R1 ఇంటర్చేంజ్ R2 అని చదువుతాం. ఇంటర్చేంజ్ ఇన్ ద సెన్స్ R1 ప్లేస్లో R2, R2 ప్లేస్లో R1 రాస్తున్నాం. కాబట్టి ఇది ఒకటే సైడ్ యారో ఉంది. దీన్ని ఏమని చదువుతామంటే R1 ఈజ్ చేంజింగ్ యాజ్. అంటే R1 మారుతుంది. ఎట్లా మారుతుందట? K ఇంటూ R1. అంటే R1లో ఉండే ప్రతి ఎలిమెంటుని సమ్ Kతో మల్టిప్లై చేసి రాస్తున్నాం. R1ని మారుస్తున్నాం. ఎట్లా మారుస్తున్నాం? R1లో ఉండే ఎలిమెంట్ని Kతో మల్టిప్లై చేసి రాస్తున్నాం. ఇక్కడ చూడండి, టు మీన్స్ దట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ R1 ఆర్ మల్టిప్లైడ్ బై K. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ వన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. R1 ఈజ్ చేంజింగ్ యాజ్. మళ్ళీ ఒకటే ఆరో ఉంది కాబట్టి చేంజింగ్ యాజ్. ఎట్లా చేంజ్ అవుతుంది? R1 ప్లస్ K ఇంటూ R2. దీని అర్థం ఏంటంటే R1 ఇక్కడ R1 ఈజ్ చేంజింగ్ యాజ్ ఎప్పుడైతే రాస్తామో నెక్స్ట్ రాసే స్టెప్లో R1 అనేది చేంజ్ అవుతుందని అర్థం. ఎట్లా చేంజ్ అవుతుందట? R1 ప్లస్ K ఇంటూ R2. అంటే R1లో ఉండే ఎలిమెంట్ను ప్లస్ R2లో ఉండే ఎలిమెంట్ని Kతో మల్టిప్లై చేసి ఇక్కడ R1తో యాడ్ చేసి ఎక్కడ రాస్తున్నాం? మనము R1లో రాస్తున్నాం. మీకు ప్రాబ్లము చెప్పేటప్పుడు అంటే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ R1 ఈజ్ చేంజింగ్ యాజ్ అని రాసినాము, లేదా R2 ఈజ్ చేంజింగ్ యాజ్, లేదా R3 ఈజ్ చేంజింగ్ యాజ్ అని రాసినామో కాలమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏదైతే చేంజ్ అవుతుందో ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ అదే ఉండాలి. దీన్ని 5తో మల్టిప్లై చేస్తామా, 7తో డివైడ్ చేస్తామా, కానీ R1 చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ R1 ఉండాలి. నెక్స్ట్ ఇంకేమున్నా పర్వాలేదు, అదొకటి గుర్తుంచుకోండి. R2 చేసేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా R2 తోటే ఉండాలి. నువ్వు ఏ ఆపరేషన్ చేస్తావు, 2తో మల్టిప్లై చేస్తావా, 2తో ఇంటూ చేస్తావా, 3తో డివైడ్ చేస్తావా అనేది, బట్ ఇట్ షుడ్ బీ విత్ R1 అయితే R1 తోటే ఉండాలి. ఓకే, ఇది మీరు జస్ట్ గుర్తుంచుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నన్ను ఏముందో show that det of 1a square 1b b square 1c c square is equal to a minus b b minus c c minus a. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని మీరు మామూలుగా డిటర్మిన్ చేస్తారు కదా, 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎట్లా ఇస్తాం? ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఇది మైనస్ ఇది, మైనస్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ ఇది మైనస్ ఇది, ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ ఇది మైనస్ ఇది చేస్తే ఇదే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయాలి. ఎట్లా చేస్తాం చూడండి సింపుల్గా. నౌ లెట్ us టేక్ ద LHS పార్ట్. ఓకే, వాట్ ఈస్ LHS పార్ట్? డిటర్మినెంట్ ఆఫ్ 1a square 1b b square 1c అండ్ c square. ఇక్కడ ఆన్సర్లో ఏమున్నాయో చూడండి. ఒకటేమో a మైనస్ b ఉంది, ఒకటేమో b మైనస్ c ఉంది, ఒకటేమో c మైనస్ a ఉంది. అంటే a మైనస్ b కావాలి. ఫస్ట్ ఇది చేద్దాం.
మనకి ఏ మైనస్ బి కావాలి. సో ఏ మైనస్ బి కావాలంటే ఏలు ఎక్కడ ఉన్నాయో చూడాలి, బీలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఆ ఏలోంచి బి మైనస్ చేస్తే మనకి ఏ మైనస్ బి వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే R1లో ఏ ఉంది, R2లో బి ఉంది. R1 మైనస్ R2 చేస్తే నాకు ఏ మైనస్ బి వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ R1 ఈజ్ చేంజింగ్ యాజ్, R1ని చేంజ్ చేస్తా. ఎట్లా చేంజ్ చేస్తా? R1 మైనస్ R2. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. R1 చేంజ్ అవుతుంది నానా, R1 చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుందంటే, అంటే ఇప్పుడు R1లో ఇది ఉండదు, ఇక్కడ 1 ఉండదు, ఇక్కడ ఏ ఉండదు, ఇక్కడ ఏ స్క్వేర్ ఉండదు. ఏముంటుంది? ఈ R1లో ఉండే ఎలిమెంట్ను R2లో ఉండే ఎలిమెంట్ను సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చింది ఉంటుంది. చూడండి, రైట్. ఇక్కడ మరి R1లో 1 ఉంది, ఇక్కడ R2లో 1 ఉంది. అంటే దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే 0. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. R1లో ఏ ఉంది, R2లో బి ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఏ మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్గా చేయాలి, దేని దానికే. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కు, సెకండ్, థర్డ్ ఉన్నప్పుడు థర్డ్. నెక్స్ట్ R1లో ఏ స్క్వేర్ ఉంది, R2లో బి స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బి మైనస్ సి కూడా ఉంది. మరి బీలు ఎక్కడ ఉన్నాయి, సీలు ఎక్కడ ఉన్నాయి చూసుకుందాం. బీలు సెకండ్ రోలో ఉన్నాయి, సీలు థర్డ్ రోలో ఉన్నాయి. దీన్ని ఏం చేద్దాం? ఇప్పుడు సెకండ్ రోని చేంజ్ చేద్దాం, R2ని చేంజ్ చేద్దాం. ఏం చేద్దాం? R2ని ఐఎమ్ రైటింగ్ యాజ్ R2 ఈజ్ చేంజింగ్ యాజ్ R2 మైనస్ R3. అంటే ఇప్పుడు R2లో ఉండే ఈ ఎలిమెంట్స్ ఏవి కనబడవు మనకు, చేంజ్ అయిన తర్వాత కనబడతాయి. R2 ఈజ్ చేంజింగ్ యాజ్ అన్నాం. ఏం చేంజ్ చేయమంటుండు? R2లో ఉండే ఎలిమెంటును మైనస్ R3లో ఉండే ఎలిమెంట్ను చేసి ఎక్కడ రాయమంటుండే? అది R2లో రాయమంటున్నాడు. సో ఇక్కడ R2లో 1 ఉంది, R3లో 1 ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ బి ఉంది, సి ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే బి మైనస్ సి. ఇక్కడ బి స్క్వేర్ ఉంది, సి స్క్వేర్ ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. థర్డ్ చేయొద్దు, ఈ సి మైనస్ ఏ అనేది చేయొద్దు. ఎందుకు చేయొద్దు? సార్ సి ఇక్కడ ఉంది కదా, ఏ ఇక్కడ ఉంది కదా, మరి R3 మైనస్ R1 చేస్తే ఇది వస్తుంది కదా అంటే ఎస్ వస్తుంది తప్పకుండా. బట్ ఇక్కడ చూడండి అన్న, చేసినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. మనం ఫస్ట్ ప్రాపర్టీ రాసుకున్నాం, ఒక ప్రాపర్టీ రాసుకున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ, మీరు ప్రాపర్టీస్ జాగ్రత్త చదవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ రో ఆర్ ఎ కాలమ్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 0 అని చదువుకున్నాం మనం. అంటే ఒక మ్యాట్రిక్స్లో ఒక కంప్లీట్ రో కానీ కంప్లీట్ కాలమ్ కానీ 0 ఉంటే ఆ మ్యాట్రిక్స్ ఆ డిటర్మినెంట్ 0 అవుతుంది కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఏవైనా 2, అంటే మరి ఏ మైనస్ బి, బి మైనస్ సిఏ చేయాలా సార్ అంటే అవసరం లేదు. మీరు బి మైనస్ సి, సి మైనస్ ఏ కూడా చేయొచ్చు. ఒక్క రో మాత్రం అట్లే పెట్టుకోవాలి. లేదా ఏ మైనస్ బి, సి మైనస్ ఏ చేయొచ్చు, రెండో రో అట్లే పెట్టుకోవచ్చు. నాకు కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ 2 తీసుకున్నా. సో ఐఎమ్ నాట్ చేంజింగ్ R3 రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ 1 సి స్క్వేర్. ఓకే. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ 0 అలాగే ఉంటుంది, ఏ మైనస్ బి అలాగే ఉంటుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మన ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ దట్? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే. సెకండ్ రోలో 0 అలాగే ఉంటుంది, బి మైనస్ సి అలాగే ఉంటుంది. ఇది బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఏం రాయొచ్చునా? బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు. థర్డ్ రో విల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ 1 సి స్క్వేర్. ఓకే. నౌ ఇందాక మనం చెప్పుకున్నాము, ఒక కామన్ తీయాలంటే మ్యాట్రిక్స్లో కనుక కామన్ తీయాలంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. బట్ డిటర్మినెంట్తో కామన్ తీయాలంటే ఏం చెప్పుకున్నాం? ఐదర్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద రో వైజ్ ఆర్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద కాలమ్ వైజ్. సో ఫస్ట్ రోలో నేను ఒక ఏ మైనస్ బి కామన్ తీస్తా. ఏ మిగిలిపోతుంది నాకు? ఇక్కడ 0 మిగిలిపోతుంది, ఇక్కడ 1 మిగిలిపోతుంది. ఇక్కడ ఏ మైనస్ బి బయటికి పోయింది కాబట్టి ఏ ప్లస్ బి మిగులుతుంది. సెకండ్ రోలో బి మైనస్ సి కామన్ తీస్తా. అగైన్ ఇక్కడ 0 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ బి ప్లస్ సి మిగులుతుంది. థర్డ్ రో 1 సి స్క్వేర్. ఇప్పుడు ఏం రాస్తున్నామంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అతను ఏం చేసిండు, ఇక్కడ బి మైనస్ ఏకు సి మైనస్ ఏ చేసిండు. ఫస్ట్ రో అట్లే పెట్టుకున్నాడు, నో ప్రాబ్లం. అప్పుడు బి మైనస్ సి సి మైనస్ ఏ బయటకు వస్తుంది మనకు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా మిగిలిందో, ఇక్కడ పైన 2 జీరోలు, కింద 1 మిగిలింది, ఇక్కడ కింద 2 జీరోలు, పైన మిగిలింది. ఓకేనా? ఎట్లా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్పాండ్ ద డిటర్మినెంట్.
ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్. డిటర్మినెంట్ ఇప్పుడు చేస్తున్నాం, ఓకేనా. అయితే చేసేటప్పుడు ఇంకొకటి నాన్న, మనము డిటర్మినెంట్ చేసేటప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFGHI ఉంటే ఫస్ట్ ఏ తీసుకుంటాం, ఇది మైనస్ ఇది చేస్తాం, తర్వాత దీనికి చేసేటప్పుడు మైనస్ పెట్టుకున్నాం కదా, తర్వాత ఇది మైనస్ ఇది ప్లస్ పెట్టుకున్నాం. సేమ్ మనము ఇట్లా కూడా చేయొచ్చు డిటర్మినెంట్ని. ఇట్లా ఎందుకు చేయొచ్చు అని అంటే, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఒకటే ఎలిమెంట్తో అయిపోతుంది నాకు, అర్థమవుతుందా. డిటర్మినెంట్ అనేది ఇట్లా చేయొచ్చు, ఫస్ట్ ప్లస్, సెకండ్ మైనస్, థర్డ్ ప్లస్. ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లా చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మైనస్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు మైనస్ పెట్టుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ ప్లస్ పెట్టుకుంటాం, థర్డ్ ఎలిమెంట్కు మైనస్ పెట్టుకుంటాం. ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని. సో ఎట్లా చేసినా ఏం కాదు, ఎక్కడి నుంచి చేసినా ఏం కాదు. ఇట్లా కాలం వైజ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇట్లా చేస్తే ఇది ఒక ఎలిమెంట్ జీరో అవుతుంది, ఇది -1 ఇంటూ మిగతా చేయాల్సి వస్తుంది, ఇది ప్లస్ పెట్టుకొని మిగతా చేయాల్సి వస్తుంది. అదే నేను ఇప్పుడు కాలం వైజ్ చేసుకుంటే ఇది జీరో, ఇది జీరో, ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. సో ఏం రాస్తున్నా ఇక్కడ, ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ అలాంగ్ కాలం 1 అని రాస్తున్నా. మీరు రో 1 అయితే రో వైజ్ చేస్తే రో 1 అయితే రో 1, రో 2 అయితే రో 2, రో 3 అయితే రో 3 రాసుకోండి. కాలం 1 అయితే కాలం 1, 2, 3 రాసుకోవచ్చు. ఓకే. లేదు సార్ నాకు ఇది అర్థం కాలేదు అనుకుంటే, మామూలుగా మీరు డిటర్మినెంట్ ఎట్లా చేస్తారో అట్లే చేసినా మీకు అక్కడ ఆల్రెడీ A-B, B-C వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒకటి C-A వచ్చేస్తుంది డైరెక్ట్. కాకపోతే కొంచెం పెద్దగా అవుతుంది, ఎందుకంటే 1తో చేయాలి, A+Bతో చేయాలి. ఇట్లా చేస్తే ఇది జీరో, ఇది జీరో, ఇది ఒకటే మిగులుతుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సో A-B, B-C. ఇది చూడండి, ఇది దీని పొజిషన్ ఏంటిది, ప్లస్సా మైనసా, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఎట్లాగో ప్లస్ అది. సో ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఈ 1 ఉండే రోను 1 ఉండే కాలం తీసేస్తాం మనం. ఇక మిగిలింది ఏంది, అక్కడ మనకు ఒక 1 మిగిలింది, ఒకటి A+B మిగిలింది, ఒక 1 మిగిలింది, ఒక B+C మిగిలింది. ఇప్పుడు డిటర్మినెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పిన ABCDకి డిటర్మినెంట్ ఏమవుతుందని చెప్పిన, AD - BC అవుతుందని చెప్పిన. సో ఇక్కడ A-B ఇంటూ B-C, ఫస్ట్ ఇది 1 ఇంటూ ఇది చేస్తే B+C మైనస్ 1 ఇంటూ ఇది చేస్తే A+B. సో ఫైనల్గా ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో A-B మిగిలింది, B-C మిగిలింది. ఇక్కడ బ్రాకెట్లో ఏమని చూడండి, ఫస్ట్ B+C, ఈ మైనస్ లోపల తీసుకెళ్తే -A - B అవుతుంది, -A - B అవుతుంది. సో +B - B క్యాన్సిల్ అయిపోతుంది. A-B ఇంటూ B-C ఇంటూ C-. కొంచెం ప్రాక్టీస్ చేయండి, చేస్తే డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ ద ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ RHS, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా ఈజీ ఉంటాయి. ఏమైనా అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్స్ స్కూల్లో డిస్కస్ చేద్దాము. ఎగ్జాంపుల్స్ అన్నీ చేయండి, ఓకే. 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వస్తే చూడండి, ఇవన్నీ మీరు హోంవర్క్ చేసుకోవచ్చు. ఇక ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. ఈ 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఎట్లా చేస్తారు, ఫస్ట్ ప్రాబ్లం 3Dలో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ ఏమిచ్చిన 2 1 1 -5 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. సో ఆన్సర్లో ఏమనుకుంటాం, లెట్ A ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి A మ్యాట్రిక్స్ అనుకోండి, 2 1 1 -5. డెట్ కనుక్కోమన్నాడు కాబట్టి దీనికి మనం డెట్ A అని రాస్తాం, లేదా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు అని చెప్పినాం, ఓకే. ఇప్పుడు డెట్లో రాస్తాం, ఇది 2 1 1 -5. కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇట్లా యారో మార్క్, ఇట్లా యారో మార్క్ పెట్టుకోండి. సో 2 ఇంటూ -5 -10. ఇట్లా చేసేటప్పుడు మైనస్ పెట్టుకోవాలని చెప్పిన, -1 1s 1. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది, ఇది -11, ఓకే. ఇప్పుడు ఈ 2x2 మ్యాట్రిక్స్ అట్లా చేస్తారు, ఇది కూడా అట్లా ఇస్తారు. మీకు I² వాల్యూ తెలిసింది, స్మాల్ I² వాల్యూ -1 అని ఇంతకుముందు స్మాల్ I² వాల్యూ -1, ఓకేనా. ఈ 3x3 కూడా ఆల్రెడీ మనం క్లాస్లో చేసినాం. ఫస్ట్ ఎలిమెంట్ తీసేసి ఇది మైనస్ ఇది, సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు మైనస్ పెట్టుకుంటాం, ఆ రో కాలం తీసేస్తే ఇది మైనస్ ఇది, అది చేసేయండి. సో ఇక్కడ దాకా, సో యూ కెన్ డూ అప్ టు 10 ప్రాబ్లమ్స్. ఈ 1² మీరు ఫస్ట్ స్క్వేర్, 1² 1, 2² అంటే 4, 3² అంటే 9, అది రాయండి. రాసిన తర్వాత చేయండి, ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ ఈ సెకండ్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
ఓకే, నేను ఇప్పుడు చెప్తా అది సెకండ్ ప్రాబ్లం. ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఇది కాపీ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు if capital A is equal to matrix is given as 1 0 0 2 3 4 5 minus 6x and det A is 45, find x. ఆల్రెడీ det A వాల్యూ ఇచ్చేసిండు మనకు. ఎంతనట det A వాల్యూ 45 అట. సో ఇక్కడ x వాల్యూ కనుక్కోమంటుండు. సో మనం ఏం చేద్దామంటే ఇచ్చిన det A వాల్యూని పక్కన పెట్టేసి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి రాద్దాం 1 0 0 2 3 4 5 minus 6x. ఈ డేటే పక్కన పెట్టేద్దాం. మనం జనరల్గా డేట్ కనుక్కుందాం. సో డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి డేట్లో 1 0 0 2 3 4 5 minus 6x. నౌ డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ అన్నప్పుడు తెలుసు కదా మనకి తీసేస్తాం. ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, 3 4 minus 6x మిగిలింది. ఇది 1 ఇంటూ ఇట్లా చేస్తే 3x మైనస్, ముందే మైనస్ పెట్టుకుంటాం. ఇది -24 వస్తుంది కాబట్టి ఇక్కడ +24 అవుతుంది. సో సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు మైనస్ పెట్టుకొని 0 ఇక చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాగో 0 వస్తుంది కాబట్టి. థర్డ్ ఇది ప్లస్ పెట్టుకొని 0, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాగో 0 వస్తుంది కాబట్టి. ఓకే, నౌ డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 ఇంటూ అంటే ఎట్లాగో 1, ఇది ఏం మిగిలిందనా 3x + 24. సో నాకు డేట్ ఏ ఎంత వచ్చింది, 3x + 24 కూడా వచ్చింది. బట్ ఆల్రెడీ వాట్ ఈస్ డేట్ ఏ వాల్యూ గివెన్ ఈజ్ 45. నాకు వచ్చిందేమో 3x + 24, అతను ఇచ్చిందేమో 45. సో రెండు ఈక్వల్ చేసేస్తే మనకు కావాల్సిన డేట్ ఏ వాల్యూ x వాల్యూ వచ్చేస్తుంది. బట్ గివెన్ డేట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45. సో మనకెంత వచ్చింది ఇక్కడ 3x + 24. 3x + 24 మనకు వచ్చింది, అతనికేమో 45 వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. సో 3x ఇక్కడే ఉంటే 45 - 24. సో ఇట్ విల్ బి 3x ఈజ్ ఈక్వల్ టు 45 - 24 ఈజ్ 21 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 21/3. 3 1s 3 7s are x ఈజ్ ఈక్వల్ టు 7. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్. ఓకే, సో ఈ క్లాస్ వరకు ఇక్కడ దాకా చేయండి. ఇవి రేపటి నుంచి స్టార్ట్ అయితే మనకు అసలు ప్రాబ్లమ్స్. ఇవి కంపల్సరీ 7 మార్క్స్ క్వశ్చన్స్. సెకండ్ క్లాస్లో నేను మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్స్ చేసే ముందు ప్రాపర్టీస్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ మనము ఇప్పటిదాకా అంటే యూజ్ చేయలే, కానీ ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి చేసే దాంట్లో కంపల్సరీ యూజ్ చేస్తాము. సో నేను ఏ ప్రాపర్టీస్ అయితే రాపించినో పేజ్ నెంబర్ 45లో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, అవి ఖచ్చితంగా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈ నోటేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి మళ్ళీ. సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చేయకండి, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన కాబట్టి రాసుకోండి ఒకటి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోగానే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసి అప్ టు సెకండ్ ప్రాబ్లం ఇక్కడ దాకా చేయండి. ఓకే, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేస్తానో అప్పుడు మీరు మధ్యలో ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో ఏదైనా అంటే రైటింగ్లో కానీ లేదా వాయిస్లో కానీ కొంచెం అంటే ఇబ్బంది ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, అది నేను రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్.